ప్రపంచమంతా జననాల రేటు తగ్గిపోతున్నటువంటి సమస్యతో బాధపడుతుంటే పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకుంది దాయాది దేశం పాకిస్తాన్. ఎక్కడ చూసినా పిల్లలు వీధుల నిండా జనంతో కిటకిటలాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనా మేరకు మరో 25 ఏళ్లలో అంటే 2050 నాటికి పాకిస్తాన్ జనాభా ఎంత ఉంటుందో మీకు తెలుసా? అక్షరాల 38 కోట్లు. ప్రస్తుతం 22 కోట్లుగా ఉన్న జనాభా భవిష్యత్తులో మరో 16 కోట్లు పెరగబోతోందన్నమాట. ఇప్పటికే పేదరికంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న పాకిస్తాన్ అనేక అభివృద్ధి సూచికల్లో దారుణంగా వెనకబడి ఉంది. కానీ పిల్లలకు జన్మనివ్వడంలో మాత్రం చాలా ముందు వరుసలో ఉంది. 2050 నాటికి పాకిస్తాన్ జనాభా పరంగా అమెరికాను అధిగమిస్తుందని, ప్రపంచంలో 3వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనాలున్నాయి. గత 3 దశాబ్దాలుగా పాకిస్తాన్ జననాల రేటులో భారీ క్షీణత ఉన్నప్పటికీ నివేదిక ప్రకారం పాక్ జనాభా పెరుగుదలలో పలు దేశాల కంటే ముందంజలోనే ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతానోత్పత్తి నివేదిక 2024 ప్రకారం పాకిస్తాన్ సంతానోత్పత్తి రేటు 3.6గా నిర్ణయించబడింది. ఇది ఆసియాలోని అనేక దేశాల కంటే చాలా ఎక్కువ. అయితే ఇది 1994లో పాకిస్తాన్ సొంత సంతానోత్పత్తి రేటు కంటే గణనీయంగా తక్కువ ఉంది. 1994లో పాకిస్తాన్లో ప్రత్యక్ష సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి 6గా ఉంది. దీని అర్థం ప్రతి స్త్రీ సగటున 6 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ పాకిస్తాన్ 2050 నాటికి యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, బ్రెజిల్, రష్యాలను అధిగమించి ప్రపంచంలో 3వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని అంచనా. నిజానికి పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయిన సమయంలో అంటే 1947లో పాకిస్తాన్ ఏర్పడే సమయానికి ఆ దేశ జనాభా 3.1 కోట్లు మాత్రమే. అప్పటికింకా బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లోనే కలిసిపోయి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత 2023 జనాభా లెక్కల ప్రకారం అది 24.1 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల వేగం చూస్తుంటే 2050 నాటికి పాకిస్తాన్ జనాభా 38 కోట్లు దాటనుందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఈ పెరుగుదల ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న జనాభా భారాన్ని పెంచింది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి పాకిస్తాన్ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, గర్భ నిరోధక పంపిణీ, గ్రామీణ విద్యా ప్రచారాలతో సహా వివిధ చర్యలను ఆశ్రయిస్తోంది. అయితే మతపరమైన ఉన్మాదం, సాంస్కృతిక అడ్డంకులు, విద్యకు పరిమిత సపోర్ట్ లాంటివి దీనికి ఆటంకం కలిగిస్తున్నాయి. మతపరమైన మతోన్మాదం కారణంగా దేశంలో కుటుంబ నియంత్రణ చర్యల్ని చిన్నచూపు చూస్తున్నారు. అందుకే విచ్చలవిడిగా జననాలు జరుగుతున్నాయి. 1971 తర్వాత స్వాతంత్రం పొందినటువంటి బంగ్లాదేశ్లో అన్నీ మారిపోయాయి. ముఖ్యంగా ఫర్టిలిటీ రేటు బాగా పడిపోయింది. కానీ పాకిస్తాన్లో అలాగే ఉండిపోయింది. అందుకే బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే పాకిస్తాన్ అట్టడుక్కు చేరిపోయింది. దీనంతటికీ కారణం జనాభా పెరుగుదలను అరికట్టడంలో విఫలమైంది. పాకిస్తాన్లో అక్షరాస్యత చాలా తక్కువ. జనాభా పెరుగుదలకు ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణంగా ఉంటుంది. లిటరసీ రేటు 65% ఉంటే బంగ్లాదేశ్ అక్షరాస్యత 73.9% ఉంది. అంతేకాదు పాకిస్తాన్ సగభాగమైన మహిళలకు చదువు అసలు లేకపోవడం, కేవలం మదర్సాల్లో నేర్చుకున్న విద్యతోనే జీవితం గడిచిపోతూ ఉండేది. పాకిస్తాన్ పక్కా మతపరమైనటువంటి దేశం. అక్కడ అన్నింటికన్నా ముఖ్యంగా జనజీవితంపై మతం అధికంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం సైతం మత ప్రాతిపదికపైనే నడుస్తూ ఉంటుంది. జనాన్ని నడిపించేది అక్కడి మౌల్వీలేనని అంటారు పరిశీలకులు. వారు ఎంత చెబితే అంత కుటుంబ నియంత్రణ హారం అని వారు చెబుతూ ఉంటారు. ఇక అంతే, అంతా అల్లా చూసుకుంటాడు, తమదేం లేదన్నట్టుగా పిల్లల్ని కంటూనే ఉన్నారు పాకిస్తానీలు. పైగా పాకిస్తాన్ పితృస్వామిక దేశం కూడా. అక్కడంతా పురుషులదే రాజ్యంగా కొనసాగుతుంది. ఒక పురుషుడు 4 పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకాడరు. అక్కడ వారికి ఆ అనుమతి ఉంటుంది. పెళ్లి కాగానే మహిళలు ఇంటి గడప దాటకుండా ఉంటారు. దాంతో ఎందులో లేకున్నా సంతానం విషయంలో పాకిస్తానీలు రికార్డులు నెలకొల్పుతున్నారు. అప్పుడప్పుడు చదువుకున్న మహిళలు ఈ విషయంపై ఆందోళన చేసేందుకు ముందుకొస్తూ ఉంటారు. కానీ అక్కడి పాలకులు వాటిని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తూ ఉంటారు. అసలదో సమస్యే కాదని వారి నమ్మకం. ఇకపోతే దేశంలో మైనారిటీలుగా పరిగణించే హిందువులు ఎంత పెరిగారన్న విషయాన్ని చూద్దాం. మీకు తెలుసా, పాకిస్తాన్లో హిందువుల జనాభా స్వల్పంగా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాల్ని ప్రముఖ పత్రిక డాన్ గురువారం ప్రచురించింది. దాని ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా సుమారు 24.4 కోట్లు. 2017తో పోలిస్తే 2023లో మైనార్టీల సంఖ్య పెరగడం గమనార్హం. క్రైస్తవులు 26 లక్షల నుంచి 33 లక్షలకు పెరిగారు. కాగా
మొత్తం జనాభాతో పోలిస్తే 6 ఏళ్లలో హిందువులు 1.73% నుంచి 1.63% స్వల్పంగా తగ్గిపోగా క్రైస్తవులు 1.27 నుంచి 1.37% పెరగడం విశేషం. అయితే పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రిస్టియన్లపై నిత్యం దాడులు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని పాక్లో ఎన్నో హింసాత్మక సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న పురాతన హిందూ ఆలయాలను సైతం అక్కడి వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటారు. బలవంతంగా హిందువులను ముస్లింలుగా మార్చుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది, లేదంటే వారిపై దాడులు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్లో మైనారిటీలు వేధింపులకు, హింసకు గురవుతున్నారనేది వాస్తవమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. 2020లో HRW అందించినటువంటి ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్లో అహ్మదీ ముస్లిం కమ్యూనిటీపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. పాకిస్తాన్లో గత 2023లో జనగణన చేశారు. ఆ దేశం ఏర్పడిన తర్వాత అది 7వ జనగణనగా చెప్పుకోవచ్చు. ఇందుకోసం పాకిస్తాన్ స్టాటిస్టిక్స్ బ్యూరో తొలిసారిగా డిజిటల్ సాంకేతికత సాధనాల్ని కూడా ఉపయోగించింది. నిజానికి పాకిస్తాన్లో ఎప్పుడూ జనాభా లెక్కల సేకరణ జరిగినా కానీ అది సాదాసీదాగా ఉండదు. దాని చుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉంటాయి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చినటువంటి స్వీయ గణన ఫారాల్లో హిందువులకు, షెడ్యూల్ కులాలకు వేరువేరు తరగతులుంటాయి. పాకిస్తాన్ జనాభా లెక్కల్లో ఈ రెండు సమూహాలను వేరువేరు వర్గాలుగా గుర్తిస్తారు. అయితే 2023 జనగణనలో హిందువులందరినీ, అంటే అన్ని కులాల వారిని ఒకే వర్గం కింద గుర్తించాలని హిందువులు డిమాండ్ చేశారు. మైనారిటీ వర్గాల్లో జనాభా సంఖ్య బట్టి వారికిచ్చే కోటా, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో, పార్లమెంట్ సీట్లలో వాటా ఉంటుంది. షెడ్యూల్ కులాల జనాభా మిగతా వారికన్నా చాలా ఎక్కువ. కాబట్టి షెడ్యూల్డ్ కులాలను హిందువుల్లో కలపడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని అగ్రకులాల హిందువులు వాదించారు. అందరినీ ఒకే వర్గం కింద కలిపేస్తే బలం, స్వరం పెరుగుతుందని, హిందువుల మధ్య విభజన మేలు చేయదని వారి వాదన. హిందువుల్లో చాలా మంది పేర్లు ఓటర్ల లిస్టులో లేకపోవడం వలన జనాభా లెక్కల్లో వారి సంఖ్య కలపడం జరగదు. ప్రభుత్వంలో అరకొర హిందువులు ఉన్నా వారు అగ్రకులాల హిందువులై ఉంటారు. వారే కోటా వల్ల లాభం పొందుతూ ఉంటారు. షెడ్యూల్డ్ కులాల హిందువులకు ఉద్యోగాలు ఉండవు, చదువు వనరులు లేవు. ఎక్కువ జనాభా ఉన్న షెడ్యూల్ కులాల వారి హక్కులను కొల్లగొట్టడానికే అగ్రకులాల హిందువులు ఐక్యత రాగం ఆలపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అగ్రవర్ణాల భూస్వాములు, ఎంపీలు, మంత్రులు, సలహాదారుల ప్రాబల్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.